సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మెటో క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. ఈ వీక్ మండే టెస్ట్ లో ఏ సినిమాలు పార్టిసిపేట్ చేసాయో మనకు ఐడియా ఉంది. పెద్ద సినిమాలు మనందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమాలు పార్టిసిపేట్ చేశాయి. ఆ రెండు సినిమాల మండే టెస్ట్ రిజల్ట్ ఏమిటి మాట్లాడుకుందాం డీటెయిల్డ్ గా, క్లియర్ గా. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన సూపర్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ అయింది. ఎన్నో అంచనాల మధ్య హిందీ ప్రేక్షకులు పర్వాలేదని అంచనాలే పెట్టుకున్నారు, కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం భారీ అంచనాలే పెట్టుకున్నారు వార్ 2 మూవీ మీద. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గ కంటెంట్ సినిమాలో లేదు. దాని మూలంగా చాలా పెద్ద దెబ్బే పడింది. ఆడియన్స్ కి పడలేదు. ఆడియన్స్ చాలా స్మార్ట్ గానే బిహేవ్ చేశారు సినిమాను చూడటానికి సంబంధించి అని చెప్పొచ్చు. కాకపోతే ఎవరైతే ఆ ఎక్స్పెక్టేషన్స్ ని దృష్టిలో పెట్టుకుని సినిమాతో బిజినెస్ లోకి దిగారో వాళ్ళు పడ్డారు. వాళ్ళకి పడింది దెబ్బ. ముఖ్యంగా తెలుగులో. హిందీలో కూడా స్మార్ట్ గానే సినిమాకి బిజినెస్ జరిగిందని చెప్పొచ్చు. తెలుగులోనే భారీగా బిజినెస్ జరిగింది. ఎంత భారీగా అంటే ఎవరు కూడా రిస్క్ చేయకూడదు. ఎందుకు రిస్క్ చేయకూడదు అంటే వార్ 2 అనేది తెలుగు సినిమా కాదు. తెలుగు సినిమా కాని సినిమాని తెలుగు ప్రేక్షకులు ఇంతకు ముందులా ఏ రేంజ్ లో ఆదరించారు అన్నది దృష్టిలో పెట్టుకుని క్యాలిక్యులేట్ చేసి జాగ్రత్తగా స్టెప్ వేయాల్సిన మ్యాటర్. నాగవంశీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో లిమిట్ దాటి రిస్క్ చేశారని చెప్పాలి. అది ఇప్పుడు నాగవంశీకి, ఆయనతో పాటు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి, రిలీజ్ చేసిన వాళ్ళకి, ఎగ్జిబిటర్స్ కి సాలిడ్ గా నష్టాలు మిగిల్చే పరిస్థితి. ఎన్టీఆర్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు వార్ 2 మూవీకి. తెలుగు వెర్షన్ కి సంబంధించి అందులో అనుమానమే లేదు. సాలిడ్ గానే ఆడియన్స్ ని పూల్ చేశారు థియేటర్స్ కి. ఫస్ట్ రోజున పెద్ద నెంబర్స్ పడ్డాయి. అందుకు కారణం ఎవరు? ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి, ఎన్టీఆర్ అంటే ప్రేక్షకుల్లో ఉన్న అభిమానం. అందుమూలంగానే ఫస్ట్ రోజున సినిమాకి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీగా హైర్స్ వెళ్ళాయి. హైర్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, నష్టపోయే పరిస్థితి. వాళ్ళందరూ కూడా బ్లైండ్ గా రిస్క్ చేశారనే చెప్పాలి. తెలుగు సినిమా కాదు, తెలుగు సెన్సిబిలిటీస్ లేవు, అయినప్పటికీ ఎన్టీఆర్ కోసం వచ్చేస్తారు అనుకున్నారు. వచ్చి ఉండేవాళ్ళు, అందులో అనుమానమే లేదు. కంటెంట్ కరెక్ట్ గా ఉన్నట్టయితే, కంటెంట్ ఇంప్రెసివ్ గా ఉన్నట్టయితే, కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టయితే ఖచ్చితంగా వచ్చి ఉండేవాళ్ళు. ఎందుకంటే కింగ్ కాంగ్ లాంటి సినిమాని చూస్తున్నారు. అవతార్ మూవీని చేశారు, తెలుగులో 100 కోట్లు ఇచ్చారు కలెక్షన్స్. ఈ సినిమాని చూసుండేవాళ్ళు కదా, ఖచ్చితంగా చూసుండేవాళ్ళు. బెటర్ కంటెంట్ ఉన్నట్టయితే, బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టయితే. లేదు కాబట్టి ఈ దెబ్బలన్నీ, ఈ బాధలన్నీ, ఈ కష్టాలన్నీ. సో ఆడియన్స్ ని నిందించడానికి లేదు. వాళ్ళు ఎలా వ్యవహరించాలో, ఎలా సపోర్ట్ చేయాలో, ఎంతవరకు సపోర్ట్ చేయాలో అంతవరకు వార్ 2 మూవీకి తెలుగు వెర్షన్ కి సంబంధించి సపోర్ట్ చేశారని చెప్పాలి. కాకపోతే ఎవరైతే గ్యాంబ్లింగ్ చేశారో వాళ్ళు నష్టపోయారు. అంతే కదా. గ్యాంబ్లింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? తగిలితే లక్కు తగలొచ్చు, లేకపోతే తగలకపోవచ్చు. దట్స్ ఇట్. అదే జరిగిందని చెప్పొచ్చు వార్ 2 మూవీ తెలుగు వెర్షన్ కలెక్షన్స్ కి సంబంధించి. వార్ 2 మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల వరకు జరిగిన టోటల్ బిజినెస్ చూసుకుంటే 90 కోట్ల వరకు ఉంది. హిందీ వెర్షన్ తో కలిపి జరిగిన బిజినెస్ అది. తెలుగు వెర్షన్ వరకే చూసుకుంటే ఒక 80 కోట్లు మాత్రమే. హిందీ వెర్షన్ తో కలిపి టోటల్ 5 రోజుల్లో సినిమా రెండు తెలుగు రాష్ట్రాల వరకు రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే నియర్లీ 40 కోట్లు. హిట్ అవ్వాలంటే 50 కోట్ల వరకు రావాలి. అది తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఒక 40 కోట్లు అయితే నష్టపోయే పరిస్థితి. 5వ రోజునైతే దారుణంగా కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి. షాకింగ్ మండే చుక్కలు చూపెట్టింది. ఈ మండే మాత్రం రిలీజ్ అయిన రెండు కొత్త సినిమాలకి, రెండు పెద్ద సినిమాలకి, రెండు క్రేజీ సినిమాలకి ఊహించని పిడిపడింది. షాకింగ్ పిడనే మాట్లాడాలి. రెండు సినిమాలకి మామూలు రిజెక్షన్ కాదు. అసలు కంటెంట్ కరెక్ట్ గా లేదు, మేము చూడం అని తేల్చి చెప్పేశారు. కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు తెలుగు ప్రేక్షకులు. కూలీకి సంబంధించి అలాగే కొండ బద్దలు కొట్టేశారు. వార్ 2 సినిమాకి సంబంధించి కూడా అలాగే కొండ బద్దలు కొట్టేశారు. ఏదైతే హీరోల మీద క్రేజ్ ఉందో, కంటెంట్ మీద క్రేజ్ ఉందో, సినిమాలకు సంబంధించి క్రేజ్ ఉందో, అది 4 రోజుల పాటు భరించారు. ఆ తర్వాత మా వల్ల కాదా అనుకున్నారు, వదిలేశారు. కంటెంట్ మాట్లాడాలి, కంటెంట్ పలకలేదు, లైట్ తీసుకున్నారు. అదే జరిగిందని చెప్పొచ్చు ఈ రెండు సినిమాలకు సంబంధించి. వార్ పరిస్థితి అయితే కొంచెం దారుణంగా 5వ రోజున చూసుకుంటే కొన్ని ఏరియాల్లో, కొన్ని థియేటర్స్ లో డెఫిసిట్లు పడ్డాయి. అంటే షేర్ రాలా. ఎన్టీఆర్ లాంటి మాస్ స్టార్ హీరో ఉన్న సినిమాకి ఇలాంటి పరిస్థితి ఎదురవడం అనేది బాధాకరమైన విషయం. కానీ ఏం చేస్తాం? కంటెంట్ బాగున్నప్పుడు, ఆడియన్స్ ఓన్ చేసుకోలేకపోయినప్పుడు ఏం చేయలేం. ఇలాంటి కనపడతా ఉంటాయి. అది కామన్ గా జరిగేదే ఎప్పుడు. మండే రోజున కనిపించిన పరిస్థితిని బట్టి సినిమా పికప్ అయ్యే అవకాశం లేదు అని క్లియర్ గానే అర్థమైపోయింది. సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా నష్టపోయే పరిస్థితే. సో నష్టం అనే మాట వినపడుతుంది. అంటే తెలుగు వెర్షన్ వరకు మాత్రం మండే టెస్ట్ లో ఫెయిల్ అయిందనే చెప్పాలి. హిందీ వెర్షన్ లో ఫెయిల్ అయిందా లేదా అంటే అక్కడ లెక్కలు సరిగ్గా తేలట్లేదు. కానీ నెంబర్ అయితే పెద్దగానే ఉంది. ఆ నెంబర్ను కూడా సినిమా అచీవ్ చేయడం కష్టమే. అక్కడ కూడా మండే టెస్ట్ లో ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే క్లియర్ గా మండే రోజున వచ్చిన కలెక్షన్లు చూస్తే పికప్ అవుద్ది, ఆ తర్వాత ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని మాట్లాడుకోలేని పరిస్థితి. హిందీ వెర్షన్ కూడా దారుణంగా పడిపోయింది మండే రోజున. సండే వరకు హృతిక్ రోషన్ కోసం చూశారు. ఎన్టీఆర్ కూడా యాక్ట్ చేశాడు. ఒకసారి చూద్దాం అనుకుని కొంతమంది వచ్చి చూశారు. కానీ మండే రోజున మాత్రం అలాంటి ఆప్షన్స్ ఏమీ పెట్టుకోలేదు. వెళ్ళలేదు థియేటర్స్ కి వార్ 2 మూవీని చూడటానికి హిందీ ఆడియన్స్ కూడా. ఫస్ట్ 4 రోజుల్లోనే సినిమా అక్కడ 120 కోట్లకు పైన నెట్ రిపోర్ట్ చేసింది. 5వ రోజున చూసుకుంటే 5 కోట్లకు పడిపోయింది గ్రాస్. నెట్ కూడా కాదు. అది పరిస్థితి. అట్లీస్ట్ 15 కోట్ల వరకు నెట్ వచ్చినట్టయితే పర్వాలేదు, హోల్డ్ చేసింది, మంచి రన్ ఉంటది అని అనుకునే పరిస్థితి. అలా లేదు. ఏమాత్రం మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసేసాం అని క్లారిటీ ఇచ్చేశారు హిందీ ఆడియన్స్ కూడాను వార్ మూవీకి సంబంధించి. వార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో టోటల్ గా రిపోర్ట్ చేసిన గ్రాస్ చూసుకుంటే ఒక 270 కోట్ల వరకు ఉంది. కానీ సినిమా హిట్ అవ్వాలి అంటే దగ్గరగా 500 కోట్ల వరకు గ్రాస్ రావాలి. అదైతే వచ్చే పరిస్థితి లేదు. మండే టెస్ట్ లో వార్ 2 ఫెయిల్ అయింది. అన్ని వెర్షన్స్ లో, అన్ని లాంగ్వేజెస్ లో
ఫెయిల్ అయిందనే మాట్లాడాలి. ఎందుకు ఫెయిల్ అయింది అనే దానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ థియరీ వినిపించింది. అది నాకు నచ్చింది. ఆ విశ్లేషణ బాగుంది. ఎందుకు ఫెయిల్ అయింది అంటే, ఎప్పుడో హిందీ ఆడియన్స్ హింట్ ఇచ్చారు, యాషాస్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ ని మేము ఎంకరేజ్ చేయట్లేదు, మేము వాటిని చూడట్లేదు అని. యాషాస్ ఫిలిమ్స్ కూడా ఒక లాస్ట్ ట్రయల్ వేసిందనే చెప్పాలి. వార్ ఆడింది, వార్ కి సీక్వెల్ తీస్తే మళ్ళీ స్పై యూనివర్స్ మీద ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ రావచ్చేమో అని వాళ్ళు ఒక టెస్ట్ చేశారు. టెస్ట్ చేసేప్పుడు ప్రాపర్ గా టెస్ట్ చేయాలిగా, మంచి కంటెంట్ తో టెస్ట్ చేయాలిగా. వార్ మూవీ తీసినంత బాగా వార్ 2 తీలేదు. సో వాళ్ళే మిస్ ఐడియాలజీతో, రాంగ్ క్యాలిక్యులేషన్ తో సినిమాని తీసుకొచ్చి ఫెయిల్యూర్ కి కారణం అయ్యారని చెప్పొచ్చు. 11 సంవత్సరాల తర్వాత ఫ్లాప్ పడింది ఎన్టీఆర్ కి అన్న చిన్న రిమార్క్ తప్పించి ఎన్టీఆర్ కి అయితే ఈ సినిమాతో పెద్ద నష్టమే లేదు. కాకపోతే రేపు హిందీలో మరోసారి ప్రయత్నించడానికి ఈ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ చాలా జాగ్రత్తగా స్టెప్ వేసే అవకాశం ఉంటుంది. నేనైతే ఒకటే చెప్తున్నాను, చాలా మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంది బాలీవుడ్. మంచి డైరెక్టర్, మంచి కథతో ఎన్టీఆర్ ని హిందీ సినిమాల్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నట్టయితే వేరే రకంగా ఉండేది పరిస్థితి. వేరే రకమైన ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేసే వాళ్ళు హిందీ మూవీ లవర్స్ అది మిస్ అయ్యారు. అది వాళ్ళ బ్యాడ్ లక్ కూడాను. ఎన్టీఆర్ బ్యాడ్ లక్ కాదు, ఎన్టీఆర్ ని అభిమానించే తెలుగు ప్రేక్షకుల బ్యాడ్ లక్ కాదు. దట్స్ ఇట్. ఇంకా కూలీ మూవీ విషయానికి వస్తే, కూలీ మూవీ కూడా 5వ రోజున షాకింగ్ రిజల్ట్ ని చూసింది, షాకింగ్ డ్రాప్ ని చూసింది. ఆ డ్రాప్ ను బట్టి సినిమాకి మంచి రన్ ఉండదు అని క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే తమిళనాడులో కూడా కలెక్షన్స్ ఘోరంగా పడిపోయాయి. 5వ రోజున సండే వరకు సూపర్ పొటెన్షియల్ కలెక్షన్స్ తమిళనాడులో రిపోర్ట్ అయ్యాయి. ఓకే, మిగతా చోట్ల ఎలా ఉన్నా తమిళనాడులో ఇంట్రెస్టింగ్ అని హోల్డ్ అవుతుంది అని అనుకోవడం జరిగింది. అది కూడా జరగలేదు. సో కంటెంట్ మాట్లాడలేదు, కంటెంట్ కి సంబంధించి మిక్స్డ్ ఒపీనియన్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ ప్రభావాన్ని చూపెడుతుంది అని అర్థమైపోయింది. 2 తెలుగు స్టేట్స్ లో 5వ రోజున కూలీ మూవీ రిపోర్ట్ చేసిన షేర్ ఎంతో తెలుసా? అరౌండ్ 1 కోటి మాత్రమే. 5వ రోజుకి అంత పడిపోకూడదు. ఒక 3 కోట్లు షేర్ పడి ఉన్నట్టయితే అది ఇంట్రెస్టింగ్ హోల్డ్ అని అనుకోవడానికి ఉండేది. ఇప్పుడు అలా లేదు. తెలుగులో అయితే లాంగ్ రన్ లేదు. ఇంకా తెలుగు వరకు సినిమా హిట్ అనిపించుకోవడానికి ఒక 10 కోట్ల వరకు షేర్ వెనక్కి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మండే రోజున కనిపించిన రెస్పాన్స్ ను బట్టి 10 కోట్ల షేర్ ఇంకా వెనక్కి తెచ్చుకోవాలి అంటే ఈజీగా ఓ 15 రోజుల రన్ అవసరం. 15 రోజులు ఇంట్రెస్టింగ్ గా ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి కలెక్షన్స్ ఇచ్చే పరిస్థితి లేదు, కనిపించట్లేదు. మహా అయితే మిగిలి ఉన్న రన్ లో సినిమా ఓ 3-4 కోట్ల వరకు షేర్ తెచ్చుకునే పరిస్థితి. ఒక 6 కోట్ల వరకు అయితే సినిమా నష్టపోయే పరిస్థితి కనపడుతుంది తెలుగు వెర్షన్ కి సంబంధించి. వరల్డ్ వైడ్ కూడా అదే పరిస్థితి. ఒక్క ఓవర్సీస్ లో మాత్రమే సినిమా కొంతవరకు సేఫ్ అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. 5 రోజుల తర్వాత చూసుకుంటే ఓవర్సీస్ వరకు 95% ఇన్వెస్ట్మెంట్ రికవరీ అయిపోయింది. అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్, అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ అని చెప్పొచ్చు. బట్ ఇండియాలో సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు గట్టిగానే నష్టపోయే పరిస్థితి. ఓవరాల్ గా 5 రోజుల్లో టోటల్ గా ప్రపంచవ్యాప్తంగా సినిమా రిపోర్ట్ చేసిన గ్రాస్ 400 కోట్లు దాటేసింది. 425 కోట్ల వరకు వచ్చింది 5 రోజుల్లో. బట్ అది సరిపోదు. సినిమా హిట్ అవ్వాలి అంటే 600 కోట్ల గ్రాస్ రావాలి. ఎందుకంటే పెద్ద టార్గెట్ తో సినిమా బాక్స్ ఆఫీస్ బరిలో దిగింది. అన్ని వెర్షన్స్ లో కలిపి సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ 320 కోట్ల వరకు ఉంది. అంటే 600 కోట్ల గ్రాస్ వస్తేనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యే హిట్ అనిపించుకుంటుంది. మండే రోజున రెస్పాన్స్ ను బట్టి సినిమా 500 కోట్ల మార్క్ ని టచ్ చేయడం కూడా కొంచెం కష్టం అని అనిపిస్తుంది. ఏదో రకంగా నిదానంగానైనా సరే 500 కోట్ల మార్క్ ని టచ్ చేయొచ్చు, కానీ ఫుల్ రన్ లో 600 కోట్ల మార్క్ ని టచ్ చేయడం అనేది కష్టమైన పని అని అనిపిస్తుంది మండే రోజున కనిపించిన రెస్పాన్స్ ను బట్టి. అంటే జైలర్ రికార్డును కూడా బ్రేక్ చేసే పరిస్థితి లేదు. ఫస్ట్ వీకెండ్ వరకు మాత్రం అన్ని రికార్డుల్ని బ్రేక్ చేసి పారేసి కొత్త రికార్డుల్ని క్రియేట్ చేసింది కూలీ మూవీ. ఒక తమిళ సినిమా ఫస్ట్ వీక్ లో ఇంతకు ముందు చూడనటువంటి రికార్డులు అన్ని పెట్టుకుంటూ వచ్చింది. ఫస్ట్ రోజుకి సంబంధించి, ఫస్ట్ వీకెండ్ కి సంబంధించి, సెకండ్ డే కి సంబంధించి, థర్డ్ డే కి సంబంధించి, టోటల్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ కి సంబంధించి బోల్డ్ అన్ని రికార్డులు, బోల్డ్ అన్ని ఆల్ టైమ్ రికార్డులు. బట్ 5వ రోజుకి వచ్చేప్పటికి కంప్లీట్ గా సీన్ ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది. మార్చేశారు ఆడియన్స్, ఒక్కసారిగా ప్లేట్ తిప్పారు, కథ అడ్డం తిప్పేశారు అంతే. వీకెండ్ వరకు వచ్చిన కలెక్షన్స్ బట్టి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం. కానీ మనం ముందే మాట్లాడుకున్నాం, శనివారం నాడే కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది, డౌన్ వర్డ్ ట్రెండ్ మొదలైంది అని. ఆదివారం అది బలంగా కనిపించింది, బాగా డౌన్ అయిపోయాయి కలెక్షన్స్. అవి ఇంప్రూవ్ అవ్వవు అని క్లారిటీ వచ్చేసింది. సో ఈ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా నష్టపోయే పరిస్థితి. ఎందుకు నష్టపోతున్నారు అంటే క్రేజ్ చూశారు ఆడియన్స్ లో, ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకుందామని ఇక్కడ కూడా గ్యాంబ్లింగ్ ఆడారు. కూలీ సినిమాకి సంబంధించి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని రాంగ్ క్యాలిక్యులేషన్ అని అనడానికి లేదు. సినిమాకి గనక మంచి టాక్ వచ్చినట్టయితే ఎబ్బో యావరేజ్ అనిపించుకున్నా సరే ఈజీగా విపచ్చమైన కలెక్షన్స్ చూసి ఉండేవాళ్ళు. తెలుగులో ఖచ్చితంగా 100 కోట్ల షేర్ పడి ఉండేది. అంత క్రేజ్ ఉంది సినిమాకి. కంటెంట్ డిసప్పాయింట్ చేసింది ఆడియన్స్ ని, లేకపోతే భారీగా కలెక్షన్స్ వచ్చి ఉండేవి, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయి ఉండేది. డబ్బింగ్ సినిమాలకు సంబంధించి ఆల్ టైమ్ రికార్డు పడి ఉండేది. సో ఫైనల్ గా మనం తెలుసుకోవాల్సింది ఒకటే, టికెట్ రేట్లు పెంచారు, దాని మూలంగా ఆడియన్స్ థియేటర్స్ కి రావట్లేదు కాదు. అత్యాశకు పోయారు డిస్ట్రిబ్యూటర్స్ కాదు. గ్యాంబ్లింగ్ ఆడారు ఎగ్జిబిటర్స్ కాదు. ఇది ఎప్పుడు జరుగుతూ ఉండేది. వాళ్ళు వద్దనుకున్నా, వాళ్ళకి ఎన్ని నీతులు చెప్పినా గ్యాంబ్లింగ్ ఆడతారు. అది వాళ్ళ పని, వాళ్ళ బిజినెస్. దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. కానీ ఒక సినిమా ఆడకపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటి? కంటెంట్ కరెక్ట్ గా లేకపోవడం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి.
మంచి కంటెంట్ ఉన్న సినిమాతో ప్రతి ఒక్కళ్ళు అద్భుతమైన ప్రాఫిట్స్ చూస్తారు, ఊహించిన జాక్ పాట్లు కొడతారు. పడొచ్చేమో, వస్తదేమో అన్న ఆశతో గ్యాంబ్లింగ్ ఆడతారు. అది వాళ్ళ తప్పు. వాళ్ళకి నీతులు చెప్పాల్సిన అవసరం లేదు, నీతులు చెప్పినా వినిపించుకోరు. ఇప్పుడు కాదు, దశాబ్దాలుగా ఈ గ్యాంబ్లింగ్ ప్రాసెస్ నడుస్తుంది డిస్ట్రిబ్యూషన్ లో. వాళ్ళకి ఎన్ని నీతులు చెప్పినా ఎక్కువ. సో వాటికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ సినిమాని ఎందుకు చూడలేదు ప్రేక్షకులు అంటే కంటెంట్ కరెక్ట్ గా లేదు. ఇది మాత్రమే నిజం. ఒక బెస్ట్ కంటెంట్ తో సినిమా వస్తే దాన్ని ఎవరు ఆపలేరు. ప్రేక్షకులు సూపర్ గా ఎంకరేజ్ చేస్తారు. ఇదే గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాటర్. ఇంకా ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ నష్టాల గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.